బంగ్లాదేశ్లో మారణకాండ కొనసాగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బతికిడుస్తున్న పరిస్థితి. నిజానికి ఆ మహమ్మద్ ఉస్మాన్ హాదీ అనే వ్యక్తి మరణం తర్వాత అక్కడ ఆందోళనలు పెద్ద ఎత్తున పెళ్ళుబెక్కుతున్న సందర్భం మనందరికీ తెలిసిందే. అయితే బంగ్లాదేశ్లో మైనారిటీల మీద జరుగుతున్న దాడుల గురించి ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు చర్యలు తీసుకోవట్లేదు. ప్రపంచ దేశాలు కూడా న్యూయార్క్ టైమ్స్ ఒకటి కొంత రాసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రపంచ దేశాలు కూడా ఇవి పట్టించుకోవట్లేదు. ఇటు కేంద్ర ప్రభుత్వం అయినా దీని మీద స్పందించాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల ప్రజలు కోరుతూ ఉన్నారు. మరోవైపు బంగ్లాదేశ్ మన వీసాలను రద్దు చేసింది, భారతదేశం వీసాలను రద్దు చేసింది. ఆ దేశంలో మారణకాండ ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నది. అయితే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి మారణకాండను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలు నగరాల్లో ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో ముఖ్యంగా బంగ్లాదేశ్ హై కమిషనర్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. మనం చూడొచ్చు. చూశారు కదా అసలు బంగ్లాదేశ్లో ఎట్లాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇస్లామిక్ రాడికల్స్ ఎట్లా హిందువుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, వాళ్ళను ఇంట్లలో పెట్టి సజీవ దహనం చేసేందుకు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. దాదాపు দেখতে পাচ্ছেন কতটা অসহায়ত্ব বোধ করছিলেন। ఇక్కడ చూసారు కదా ఈమె హిందూ మహిళ, ఈమెను ఇంట్లోనే ఉంచి బయట నుంచి తాళం వేసి వీళ్ళ ఇంటిని కాల్ చేయాలని ప్రయత్నం చేశారు. ప్రమాదవశాత్తు అదృష్టవశాత్తు ఈమె బయటపడ్డది. ఈమెనైతే బయటపడ్డది కానీ ఈమె ఇల్లు మొత్తం మంటల్లో దహనం అయిపోయింది. హిందువులపై ఎట్లాంటి దాడులు జరుగుతున్నాయని చెప్పడానికి ఇది స్పష్టమైన ప్రత్యక్ష ఉదాహరణ. మనం చూడొచ్చు. ఈమె ఆ కాలిపోయిన తన ఇంటిని చూసి రోధిస్తున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అవుతూ ఉన్నది. చూస్తారు కదా అది పరిస్థితి. ఇంకొక దగ్గర ఎంత దారుణంగా వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, వాళ్ళ ఇండ్ల మీద. అంత ప్రాణాలతో బతికుంటే సరిపోతామని వాళ్ళ దేవుని ప్రార్థిస్తున్న తీరు కనిపిస్తూ ఉంది. నిజానికి మన భారతదేశంలో దాదాపు లక్షల మంది రోహింగ్యాలు, లక్షల మంది అక్రమ వలసదారులు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మన దగ్గర తలదాచుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళ మీద ఒక్కరి మీద మనం దాడికి పాల్పడ్డ ఘటనలు కానీ ఏమీ లేవు. వాళ్ళు ఇక్కడ వనరులు ఉపయోగించుకొని ఇక్కడ తలదాచుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళ జీవనం వాళ్ళు సాగిస్తూ ఉన్నారు. వాళ్ళను వెనక్కి పంపించడానికి కూడా మన ప్రభుత్వాలు పెద్దగా చర్యలు తీసుకోవట్లేదు. కానీ బంగ్లాదేశ్లో పుట్టి బంగ్లాదేశ్లో నివసిస్తూ హిందుత్వంలో ఉన్న పాపానికి వాళ్ళ మీద ఎట్లాంటి దాడులు జరుగుతున్నాయో చూడండి. మనకు ప్రదీప్ చంద్రదాసు చూసాం కదా, అతను ఎంత దారుణంగా చంపి వేలాడదీసి కాల్చి ఈడ్చుకెళ్ళిన తీరు మొత్తం ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయిన ఆ ఘటన చాలా దారుణంగా
ఇంకొకటి చూడండి, వీళ్ళు కర్రలు పట్టుకొని ఎట్లా దాడులకు తెగబడతా ఉన్నారు చూడండి. ఈ ఒక్క వీడియో చూస్తే అర్థమవుతుంది. చూసారు కదా ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులు ఎంత నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు, ఎంత ఘోరమైనటువంటి ఈ ప్రమాదాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారో మనం స్పష్టంగా చూడవచ్చు. ఈ కొద్ది కాలంలోనే కొంతకాలంలోనే ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు. వాళ్ళ పేర్లు కూడా మన దగ్గర ఉన్నాయి, ఒకసారి చెక్ చేద్దాం. ఎస్, అక్కడ ఉన్న సోషల్ మీడియా హిందూ యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటికప్పుడు పెడతా ఉన్నారు చూడండి. 11 హిందూస్ కిల్డ్ ఇన్ ద లాస్ట్ 22 days. 22 రోజుల్లో 11 మంది చనిపోయారు. వాళ్ళ ఫోటోలతో సహా ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. దిలీప్ బర్మన్ 1 తారీఖు చనిపోయాడు, డిసెంబర్ 1న. డిసెంబర్ 3 ప్రంతోష్ కర్మోకర్, డిసెంబర్ 6. ఉప్తోల్ సర్కార్, డిసెంబర్ 7. జోగేష్ చంద్రరాయ్ సుబోర్ణరాయ్, డిసెంబర్ 12. షాంటో దాస్, డిసెంబర్ 15. రిపిన్ కుమార్ సర్కార్, 16. ప్రతాప్ స్వదీన్ పొలాష్ చంద్ర, 18. దీపు దాస్. ఈ 18th దీపు దాస్ మరణంతోనే దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు వీళ్ళంతా ఈ 22 రోజులలో చనిపోయిన 11 మంది వివరాలు ఇవి. 11 మంది చనిపోయారు. ఈ దాడులను, ఈ జీనోసైడ్ను ఆపాలంటూ బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి ఈ నరమేధాన్ని, ఈ జీనోసైడ్ను ఆపానంటూ హిందువులు, ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, మిగతా సంఘాలు కావచ్చు, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనకు హైదరాబాద్లో కూడా విహెచ్పి ఆధ్వర్యంలో చార్మినార్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. మరి ఆందోళనలు ఎంతవరకు వెళ్తాయి ఏంటి అనేది మనం చూడాల్సి ఉన్నది. దాంతోపాటు ఎవరైతే మహమ్మద్ యూనస్ ఉన్నారో ముఖ్య సలహా, ఆయన నేతృత్వంలోనే తాత్కాలిక ప్రభుత్వం నడుస్తుంది కదా, ఆయన నోబెల్ శాంతి గ్రహీతగా చెప్పుకున్నటువంటి ఆయనే ఇప్పుడు మైనార్టీలపై అత్యంత దాడులు జరుగుతూ ఉన్నాయి, అతి కిరాతకమైన దాడులు జరుగుతూ ఉన్నా కానీ ఆయన ఏం పట్టించుకోలేని స్థితిలో ఉన్నారు. ఆయన దాడులను ఖండించడం వరకే పరిమితం అవుతున్నారు తప్ప మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులను కాపాడే ప్రయత్నాలు ఏమీ బంగ్లాదేశ్లో జరగట్లేదు. మరోవైపు ఫిబ్రవరి 12న ఎన్నికలు ఎప్పట్లాగే ఉంటాయని ఈ ఆందోళన మధ్యనే తాజాగా ట్విట్టర్ వేదికగా మహమ్మద్ యూనస్ ప్రకటించారు. ఫిబ్రవరి 12న ఎన్నికలు యథావిధిగానే కొనసాగుతాయని చెప్తా ఉన్నారు. కానీ హిందువులపై జరుగుతున్నటువంటి నరభేదాన్ని మాత్రం ఆయన ఆపడానికి ముందుకు రావడం లేదు. మొత్తానికి బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితి చూసి ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశ హిందువులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. హిందువులకు ఉన్నది ఇది ఒకటే దేశం, హిందువులారా ఐక్యం కాండి, ఏకం కాండి అంటూ నినాదాలు ఇస్తూ హిందువులు ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది.